నిద్ర నుండి లేచి మరి నిద్రపోయెడు దాది, నిద్ర నుండి లేచి మరి నిద్రపోయెడు దాది, పొట్టకై హద్దును పద్దులేక వ్యయమందగా జీవితంబు, పొట్టకు హద్దును పద్దులేక వ్యయమందగా చేయుచు జీవితంబు, మీరిద్దెల దారబోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరో, అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరో ప్రీతిగా యోచన చేయు మానవ, ప్రీతిగా యోచన చేయు మానవ మానవ. O man, inquire within yourself, right from the time you get up from bed until you retire, go back to bed. You spend all your lifetime just to eke out your livelihood, just to fill your stomach. All the education and knowledge that you acquire is only for our living. We have forgotten God. With all this, what kind of happiness, pleasure, what is it you have derived? Inquire within yourself, O man. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. కూటిపోయేద మొదలు కోటీశ్వరుని వరకు పొట్టను నింపుకోవటము ఇది సాధ్యమైనటువంటిది. Right from a pauper to a millionaire, it's quite natural to eat, partake food. కానీ మానవ జాతిలో ఈ యొక్క ఆహార నిమిత్తమై కాలమును అధికంగా కూడాను వినియోగిస్తున్నారు. కానీ ఆ కాలములో ఒక్క క్షణకాలమైనా కూడాను దైవచింతనకు వినియోగించటము సాధ్యం కాలేదా? Is it not possible for you to spend a moment of time in contemplation of God instead of spending all the lifetime just to carry on our living? ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈ శ్రీకాకుళం జిల్లానే కాకుండా ఇలాంటి జిల్లాలు ఇంకా మన భారతదేశంలో ఎన్నో ఉన్నాయి. అందరూ కూడాను వారి వారి దొక్కల కోసమని రెక్కలు ఆడించుకుంటూ ఎంతయో కర్మలు ఆచరిస్తున్నారు. It's not only this district Srikakulam. There are many other districts where people struggle, strain a lot to carry on their livelihood. కానీ ఏ కొద్ది మందియో మాత్రమో ఈ భగవంతుడు ఇచ్చినటువంటి కాలము లోపల దైవానికి వినియోగించి కాలమును సద్వినియోగపరుచుకునేటువంటి వారు కూడాను లేకపోలేదు భారతదేశమునందు. In Bharat, no doubt, there are few people who spend their time in their own way in pursuit of the divine, contemplating on Him and being a recipient of His grace. కానీ ఇన్ని శ్రమలు పడినప్పటికీ వారు ఏమాత్రమైన సుఖమును గాని శాంతిని గాని అనుభవిస్తున్నారా అంటే లేదు. With all the strain and the struggle that we undergo in our daily life to carry on our living, are we be really happy? Are we happy? No. Are you comfort? Comforts. Are you comfortable with all these? We are not. అయితే దైవ చింతన చేసేటువంటి మానవులకు ఏ కొద్దిపాటైనా కూడాను మనశ్శాంతి, శారీరక సుఖము కొంతవరకు కలుగుతూనే ఉన్నది. However, those people that think of God, spend time in the divine, they do have peace and comfort in their life. ఇట్టి అనుకూలములకు ఎంతమందో ఆశ్రయిస్తూ అనేక బాధలకు గురి అయిపోయి కష్టములు అనుభవిస్తున్నారు. People suffer because they are after comforts and conveniences. శారీరక సుఖము
మానసిక శాంతి ఈనాటి వరకు ఎవరికి కూడాను పూర్తి అనుభవించడానికి వీలు కాలేదు. Till this day, no one enjoys the physical pleasure and the mental peace. శరీరం చూస్తామా అంటే కేవలము ఒక విధమైనటువంటి అంబుల పదిలంబు. The body is just combination of bones. నీటి బుడగ వంటిది శరీరము. Body is like a water bubble. మనసు చూస్తామా అంటే పిచ్చికోతి వంటిది. Mind is a mad monkey. ఎప్పుడు కూడాను చంచలత్వంతోనే ఉంటుంటాది. It's always wavering in its nature. ఇట్టి చంచలమైనటువంటి మనసునకు ఇట్టి అంబులపది అయినటువంటి దేహమునకు సుఖం ఇచ్చేటువంటి వారు చాలా పొరపాటు. It's a mistake to think that we'll have all the pleasure and happiness out of this body, which is made up of flesh and bone. ఉండినంత వరకు కూడాను ఎవరికి శ్రమ కలిగించుకోకుండా తమ దేహాన్ని తాము నిలబెట్టుకోవడానికి చూసుకోవటం చాలా మానవుని కర్తవ్యమే. It is the duty of every man to be self-reliant, stand on his own during his lifetime. కానీ జీవితం అంతా కూడాను ఈ రెండింటికి వినియోగించుకునేటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. కానీ ఈ రెండింటిని ప్రక్కన పెట్టి కొన్ని మానసిక శాంతి, శారీరక సంబంధమైనటువంటి ఆరోగ్యమును కనిపెట్టుకునేటువంటి వారు చాలా అరుదు. People always spend their time for convenience and comforts, but they do not think of the physical happiness and the mental peace. మానవత్వము దివ్యత్వము కోసం అనుభవించడానికి ఉద్భవించినటువంటిదే కానీ మానవుడు కేవలము తన యొక్క సుఖమును మాత్రము కోరే నిమిత్తం కాదు. Human life is gifted to attain the divinity, not to simply spend for conveniences and comforts. మానవత్వంలో ఈ దివ్యత్వమైనటువంటి దేహము చాలా అద్భుతమైనటువంటిది. The human body is so wonderful as it has divine within. ఇట్టి అద్భుతమైనటువంటి దేహంతో తాము చేయవలసినటువంటి కర్తవ్య కర్మలు ఎన్నో ఉన్నవి, అవి చేయటం మానివేస్తున్నారు. We have discontinued discharging our duties, forgetting the basic fact that the divine exists within the body. కానీ మానవుడు ఈ దేహం ఇచ్చినటువంటిది ఏదో శరీర పోషణ నిమిత్తము అని మాత్రం భావించకూడదు. Man should never think that the body is just given to you for its maintenance alone. కానీ ఇంకను ఎన్నో ఉన్నవి. మానసికంగా, శారీరకంగా, ఇంద్రియాల రీతిగా అన్ని కూడాను సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని కలిగించే నిమిత్తము ఎన్నో కర్మలు ఆచరించాలి. Man has to undertake so many of the actions and the activities to enjoy pleasure at the physical level, at the level of the senses, at the level of the mind. కానీ నిజంగా విచారించి దాన్ని యోచించి చూచినప్పుడు ఈ పవిత్రమైన మానవ జన్మ దేనికోసం వచ్చినది? If you just investigate, think over, just put a question to yourself, what for is this human life? కానీ నిజముగా ఈ జీవితమును సార్థకంగా గావించుకునే నిమిత్తమై వచ్చినటువంటిది. The human life is given to work for redemption. మలినపు కొంప, It's full of dirt, రోగముల బ్రగెడు సేవక గంప, full of afflictions. దారి సంచలనము దుంపు పొందు దుంప. It perinates life after life. ఇలాంటి దుంపల వంటి ఈ యొక్క దేహము నిమిత్తమై మనం రాలేదు. We have not come here to just pass through this cycle of birth and death. దీని ద్వారా మనం అతీతమైనటువంటి మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకునే నిమిత్తము మనం వచ్చాము అనేటువంటి సత్యాన్ని అంతర్భావము బోధిస్తూ ఉంటుండాలి. We have to recognize the basic truth and the inner significance of life, which lies in the transcendental principle of attaining the divinity while in this lifetime. ఆ దివ్యత్వాన్ని మనం అనుభవించినప్పుడే మానవత్వం సార్థకమవుతుంది. Human life is really redeemed if only we experience, when only we enjoy the divinity. అట్టి జీవిత సార్థక నిమిత్తమై ఈ దేహమును వినియోగించుకునేటువంటి వారు ఎందరో ఉంటున్నారు. There are lots of people who work for their own liberation and redemption. కానీ అట్టి సత్యాన్ని గుర్తించుకునేటువంటి వ్యక్తులు చాలా తక్కువ. However, this basic truth is recognized by very few people. మనం ఎన్ని కర్మలు ఆచరించినప్పటికీ ఈ మానసిక సంబంధమైనటువంటి ఒక శాంతికి మనం పూర్తి
కొంతవరకు ఉదూహం కావాలి. Whatever action we may undertake, how many number we may discharge, but we should keep in view the peace. ఈ మానసిక శాంతి లేనటువంటి వాడు ఎన్ని చేసినప్పటికీ అన్ని కూడాను అశాంతినే అందిస్తుంది, కానీ శాంతి అనేది కించిత్తైన కూడా మనకు కలిగింపు. When there is no peace, however well, however more of actions that you do, they all lead to restlessness only. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈ శ్రీకాకుళం నుంచి ఎన్నో అవస్థలకు గురి అయిపోయి అనేక ఆర్థిక బంధాలు కూడాను చాలా గురి అయిపోయి కష్టాలు నష్టాలు అనుభవించుకుంటూ కూడాను ఇక్కడికి చేరటం చాలా అదృష్టము. It is the good luck of all the people from Srikakulam district who could reach this place, passing through all the stress and strain and the difficulties, facing the losses, even financial problems. కానీ ఇట్టి ఆనందమును పొందే నిమిత్తమై మీరు ఇక్కడికి వచ్చారనే సత్యాన్ని స్వామి మధువరేరు. Bhagavan knows pretty well that you are here to earn, to obtain, experience this bliss. నిన్న రాత్రి వరకు కూడాను కట్టగడపడికి మేము ఇక్కడ ఉండి కూడాను స్వామి ఒక్క పలుకైనా మాకు పలుకరించలేదే అని చాలా మంది బాధపడుతూ వచ్చారు. Many of you were feeling sad that Bhagavan did not look at you, did not talk to you, though you have been here for the last couple of days. ఆ ప్రార్థనను పురస్కరించుకొని ఈనాడు తెల్లవారేటప్పటికి మీతో మాట్లాడటానికి నేను సంసిద్ధమయ్యాను. Bhagavan responded to your prayers. In response to your prayers, Bhagavan decided to address you this morning. ఈ మాటలు మాట్లాడినంత మాత్రమున మీకు తృప్తి కాదు, కానీ మీ మనోభిష్టలను నెరవేర్చడానికి ఎన్ని అయినా నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. Mere words would not satisfy you, but Bhagavan is always ready to fulfill your desire. కానీ చాలా మంది నీరు లేక అవస్థపడుతూ వచ్చారు. There are many people from places where there is shortage of water. తిండి లేక చాలా అల్లాడుతూ వచ్చారు. There are people without food. కానీ ఇవి రెండు కూడాను ప్రతి మానవునికి అవసరమైనటువంటివి. These two are essential for every man. కనుక మీరు ఈ రెండింటికి మీరు ఏమాత్రం యోచన చేయనక్కర్లేదు. Don't be worried of these two, the water and food. దైవము అంత కఠినుడు కాదు. God is not stone-hearted, rough. మృదుమధురమైనటువంటి మనసు కలవాడు దైవము. God has got soft, tender, delicate, sensitive మీరు ఎంత heart. బాధపడుతున్నారో అంత నూరింతలు బాధపడతాడు స్వామి. Bhagavan feels 100 times more for you than your own suffering. కనుక మీరు ఏమాత్రమో బాధపడనక్కర్లేదు. Don't be worried, don't feel ఈ sad. బాధలన్నీ కూడాను మా మంచి కోసమే వచ్చాయి అనే సద్భావం కలిగి ఉంటుండాలి. Entertain the feeling that all these difficulties are for your own good. ఈ విధంగా మీరు బాధించుకొని పోతుంటే తప్పక మీ కష్టములన్నీ కూడాను గొప్ప పర్వతం వారే వచ్చినటువంటి బాధలు కూడాను మంచు మాదిరి మాయమైపోతాయి. If you have this sacred feeling, even the difficulties of the size of a mountain will certainly vanish and disappear just like mist. కనుక మీరు ఈ కష్టములకై మీరు బాధపడకండి. Don't feel sad because of your problems. ఈ ప్రాకృతమైనటువంటి కష్టములు వస్తూనే ఉంటుంటాయి. Worldly difficulties do appear. మీకు మాత్రమే కాదు, కోటీశ్వరులు కూడా వస్తుంటాయి. Not only you, even a millionaire will have problems. కానీ వారు దానిని కనిపించకుండా చేసుకోవడానికి ఎన్నో యుక్తులు ఉంటాయి. However, they have so many dimensions to hide their own suffering. కానీ మీరు దానిని కప్పిపుచ్చుకోవడానికి సాధ్యం కానటువంటి బలహీనుడు కనుక మీరు బాధలు పడుతున్నారు. Since we cannot cover up our own problems, we just expose and suffer. తప్పక మీ ఈ బాధలు ఏమాత్రం కూడాను అధిక కాలంలో కొరకుండా చాలా శీఘ్ర కాలంలో కొన్ని నివారణ అయ్యేటట్టుగా స్వామి ఆశీర్వదిస్తాడు. Bhagavan is blessing you all that you will be out of difficulties very soon. మీ గ్రామ పెద్దలు మీ యొక్క అనుకూలవంతులైనటువంటి వారి దగ్గర దీనికి వచ్చి విచారించి చూసినప్పటికీ ఆ కొండల మధ్య లోపల ఆ గుండ్ల మధ్య లోపల కావలసినంత నీరు కూడాను మీకు లభించేటట్టుగా చేస్తాను.
Consult the elders of your villages, those that are willing to cooperate with you. Bhagavan will see to it. There will be plenty of water there in this mountainous area, Srikakulam district. కాన మీరు ఈ కష్టములకు చిన్న చిన్న కష్టములకు ఏమాత్రం లొంగకండి, మీరేమాత్రము బాధపడకండి. Don't submit yourselves to these small problems, simple problems. Don't feel sad. ఇవన్నీ కూడాను దేహం ధరించిన ప్రతి వ్యక్తికి కూడాను లభిస్తూనే ఉంటుంటాయి. Having put on the vesture of the human body, one has to pass through these difficulties. కానీ దేహములకు ఎన్ని కష్టములు కలిగినప్పటికీ మనస్సుకు మాత్రము శాంతి కలిగేటువంటి మార్గాన్ని మీరు వెతకాలి. Body may suffer because of difficulties, but see that your mind is always rest in peace. మనసే ఆధారము ప్రతి మానవులకు. In fact, mind is the foundation for every human being. మానసిక సంబంధమైనటువంటి శాంతి లేనప్పుడు శారీరక సుఖములు ఎన్ని ఉండినప్పటికీ అవన్నీ నిరుపయోగములుగా ఉంటాయి. Without mental peace, all physical comforts and conveniences are useless. ఈ మానసిక శాంతి ఒక దైవ చింతనతే తప్ప మరొక మార్గంలో మనకు నివారణ కాదు. There is no other path to enjoy mental peace other than singing the glory of God. కనుకనే ఎన్ని కష్టములు కలిగినప్పటికీ మానసిక శాంతిని మీరు నిలబెట్టుకునే నిమిత్తమై నిరంతరం కూడా భగవత్ నామస్మరణ చేయండి. You may have any number of problems in life, but think of God, contemplate on God, then you will be free from your own problems. ఇంతకాలము మీరు పడిన బాధలకు ఈ యొక్క నామచింతనే మీకు సంపూర్ణమైనటువంటి శాంతిని అందిస్తూ వచ్చింది. In spite of prolonged period of suffering, you are enjoying mental peace till this day. It is because of your own devotion to God. దైవము దీనుల దగ్గరనే ఉంటుంటాడు. God always in the company of forlorn. బాధలు పడేటువంటి వారి చెంతనే ఉంటాడు. God is always with suffering. కనుకనే దైవం ఎక్కడో దూరంగా లేడు. God is not at a distance. మీ హృదయాల్లోనే, మీ ప్రక్కనే, మీ యొక్క దీని యందే చేరి ఉంటున్నాడు. God is in you, with you, above you, below you, around you. కనుక మీరు దైవాన్ని దూరం చేసుకోవడానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయకండి. Never be away from God at any point of time. దైవము తప్ప ఇంకే బంధువులు కూడాను, ఏ మిత్రులు కూడాను మనకు దగ్గర ఉండేటువంటి వారు లేరు. Nobody will stand by you, friends or relations. Only God only be with you. ఎలాంటి పరిస్థితులు ఎంతైనా కూడాను దైవమే మీకు రక్షించడము. Under any circumstances, it is only God who will protect you. కనుక ఈ దైవత్వాన్ని మాత్రం మర్చకుండా, We should not forget God. భారతీయులు ఇన్ని విధములైనటువంటి శ్రమలు పడినప్పటికీ దైవచింతన వదలకుండా ఉండటం చేతనే భారతదేశము అన్ని దేశాల కంటే కూడా ఈ దేశము ఎంతనో సౌభాగ్యంగా ఉంటున్నది. Bharatiyas, though they suffer, though they have so many difficulties, yet they don't forget God. They sing in praise of Him. Therefore, this country is this much prosperous because of constant thought of God. ఎన్ని దేశములో ఎన్నో సుఖములు అనుభవిస్తున్నారు. Many countries enjoy so many forms of కానీ convenience, మానసిక శాంతిని మాత్రం వారు పొందడానికి వీలు లేకుండా ఉంది. but they do not have mental peace. ఆ యొక్క మానసిక శాంతి ఒక భారతీయుల యొక్క భాగ్యమే తప్ప ఇతరులకు ఇచ్చేటి భాగ్యం లభించడం లేదు. Mental peace is the property of Bharatiyas, which is not present anywhere. భారతీయుల యొక్క భాగ్యమే ఈ గొప్ప మానసిక శాంతికి మూల కారణము. In fact, it is the good fortune of Bharatiyas to have this mental peace. భారతీయ సంస్కృతి అనాది కాలం నుండి కూడాను ఎన్నో విధములుగా భారతీయులను కాపాడుతూ వచ్చింది. It is the culture of Bharat which is responsible for all the protection that we have been enjoying over ages. కనుక మన భారతీయ సంస్కృతి దాని ఎన్ని విధములుగాను వర్ణించినప్పటికీ తరగనటువంటి యొక్క వర్ణన. The culture of Bharat is beyond all narration, description and comprehension. మానసిక శాంతి, నైతిక బలవం ఇవం కూడాను మానసిక శాంతి వల్లనే లభిస్తూ వస్తున్నది. It is only the morality that gives us the mental peace. కనుక మీరు నామస్మరణ మాత్రమే నిరంతరము చేస్తూ రండి. Continue Namasmarana, singing in praise of God. Continue doing that. నిన్న గ్రామంలంతా చుట్టుకొని వచ్చి మన ప్రశాంతిలో పాదం పెట్టినప్పటికే ఎంతో మనసుకు శాంతి కలిగింది. You went round the whole village. The moment you stepped into Prashantinalayam, you are the recipients of bliss abiding. కనుక మానసిక శాంతి ఒక దైవ చింతన చేతనే లభిస్తుంది కానీ
ఇక దేని వల్లనూ మనకు లభించదు. The mental peace can be enjoyed and acquired only by contemplation of God. కాన దైవ చింతన మాత్రం మీరు చేస్తూ దైవాన్ని మరవకుండా మీరు అన్ని విధాలుగా కూడా కాలమును సార్థకం చేసుకోండి. Make your time sacred, singing in praise of God, thinking of God all the time. కాన మానవులకు ప్రధానమైనటువంటి లక్ష్యము దైవ చింతనే. The chief aim of human life is only God and constant thought of Him. మిగిలిన ఎన్ని సుఖములు ఉండినప్పటికీ అవన్నీ వ్యర్థమైనటువంటివి. All the pleasures, comforts and conveniences, they are useless. కానీ కొంతమంది ఓర్వలేనటువంటి వారు దైవ చింతనతో మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి, మనం నడువంచి పని చేయాలి, కాబట్టి వీరందరూ కూడాను ఈ దైవ చింతన మానేసి మన కష్టమైన జీవితానికి అనుభవించడానికి తగినటువంటి ప్రయత్నం చేయండి అని బోధిస్తూ ఉంటారు. The perverted minds, the narrow minds may tell you to give up Namasmarana. Why? Why can't you work? Bend down, work for your own plenty and prosperity. That they may say like that. అవన్నీ అసూయాపరులకు బోధించేటువంటి బాధలే. That's all the teaching of jealous people. కనుకనే మీరు అట్టి వారితో మీరు ఏమాత్రమో ఏకీభవించగా నిరంతరం కూడాను దైవ చింతన మాత్రం మరవకుండా చూసుకోండి. Never agree with those jealous people. Go by your own conviction and think of God constantly. మీకు తెలియకపోవచ్చును, ప్రపంచంలో అన్ని గ్రామములు యందు అన్ని దేశముల యందు ఎన్నో అవస్థలు పడుతున్నారు. You may not be knowing, many people are suffering in all villages, towns, శారీర మానసికంగా world over. కూడాను బాధలన్నీ కూడాను అనుభవిస్తూనే ఉన్నారు. They have been suffering from physical ailments and mental agitations. కానీ ఇట్టి మానసిక అశాంతిని పోగొట్టుకునేటువంటి బాధ ఒక్క భారతీయుడు ఎంత మాత్రమే కనిపిస్తూ ఉండాలి. Only Bharatiya knows the procedure, how to be blissful at the mental level, being free from mental disturbance. ఇన్ని బాధలు సంభవించినప్పటికీ ఒక భారతీయుడు మాత్రమే మనసును కట్టుకొని దానివల్ల తప్పక ఆనందాన్ని అనుభవిస్తున్నారు. All the suffering will not stand in front of their endeavor and pursuit to enjoy the mental peace. మానసిక సుఖం కంటే మిగిలినటువంటి సుఖములు ఏమాత్రము భద్రమైనవి కాదు. There is no other greater comfort beyond the mental peace. కనుక మానసిక శాంతి ఒక దైవ చింతనతోనే లభిస్తుంది కానీ ఇది ఏ బజార్లో కూడా లభ్యమయ్యేటువంటిది కాదు. One can be mentally peaceful by thinking of God. It is not available in bazaar or streets or market. ఎక్కడ చూసినప్పటికీ ఈ మానసిక చింత దైవత్వంతోనే అణిగిపోతుంది కానీ ఇంక ఏదేంటో అణగదని అన్ని దేశముల వారు కూడాను దీన్ని బోధిస్తూ ఉన్నారు. People of all countries all the world over have recognized the fact that we can be blissful by thinking of God only. కనుక మానసిక సంతోషము మానసిక శాంతి ఒక దైవ చింతన చేసే మనకు లభిస్తుంది కానీ అన్య చింతన చేసే మనకు ఏమాత్రము లభించదు. Therefore we can be mentally peaceful and we can be mentally happy by thinking of God only, but by no other way. పుట్టుట ఒక చింత, Birth is a problem. భూమి నుండి చింత, Life on earth, సంసారం ఒక చింత, family life, సావు చింత, death, బాల్యమంతటి చింత, boyhood, వార్ధక్యం ఒక చింత, old age, జీవించుట ఒక చింత, living, చెరుపు చింత, failure, కర్మలన్నీ చింత, all action, కష్టములు ఒక చింత, difficulty, సంతసం ఒక చింత, happiness, వింత చింత, and mystery. సర్వచింతల బాపడి సర్వేశ భక్తి కోరికలైన మన ప్రజలారా. All these worries are solved by thinking of God only. Oh, people know this. ఇది మనకు సర్వచింతలు కూడాను బాపేటువంటి ఒక సరైనటువంటి మార్గం. This is the only proper royal path to be free from worries and ఇది anxiety. దివ్యమైన భవ్యమైనటువంటి యొక్క మార్గమును మనం వదులుకొని అన్యమైనటువంటి మార్గంలో ప్రవేశించి అశాంతిని తెచ్చుకోకండి. Never be restless leaving the sacred, noble, novel, fresh, evergreen path of divinity. కనుక కర్మలన్నీ కూడాను మన యొక్క ఆనందమును అందించే నిమిత్తమే ఏర్పడినవే కానీ కర్మలు మనం బాధ పెట్టే నిమిత్తం ఏర్పడినటువంటి కాదు. All actions are meant to make you happy, not to make you suffer. ఎన్ని కర్మలు చేసినప్పటికీ మానసిక శాంత ఆ కర్మల ద్వారానే మనకు లభ్యమవుతుంది కానీ మరొక మార్గంలో మనకు లభ్యం కాదు. We can be mentally peaceful by undertaking different actions and activities. కర్మే ఫలం, దాని యొక్క ఫలమే మనకు నిజమైనటువంటి శాంతి. Therefore, the fruit of action is peace. కనుక ఇది ఒక దైవ చింతన వల్లనే లభిస్తుంది. కనుక కష్టంలో వచ్చినంత వరకు
మనకి ఈ కష్టములంతా సుఖం అందించే నిమిత్తమై వచ్చినవి అని భావించుకోవాలి. The mental peace can be obtained by thinking of God only. We should always entertain the thought that these difficulties have come in our way of life to make us happy later. ప్రతి మానవుడు కూడాను కష్టములు వచ్చేది సుఖం కోసమని. Difficulties come to confer happiness at the end. కానీ ఆ కష్ట సమయంలో మనకు సుఖం అనేటువంటిది తెలియదు. However, we will not be noticing the happiness during the time of suffering. కానీ కాలం గడిచిన కొలది ఈ కష్టంలో మనకు ఎంత సుఖాన్ని అందిస్తుంది అనేటువంటిది మీకు అర్థమవుతుంది. As times pass by, we will be surprised to note how difficulties have ended up in giving us joy. కనుక కష్టములన్నీ కూడాను మనకు సుఖం కోసమనే వస్తున్నాయి. So difficulties do come only for our own good. కష్టములన్నీ చింత, All the rest are worry. అనుభవించుట ఒక చింత, Experience. ఆనందం అనేటువంటిది కూడా చింతనే. In fact, the kind of happiness, pleasure we think is also worry. ఈ కష్టముల వల్లనే మనకు ఆనందం లభ్యమవుతుంది. It's only the difficulties that confer joy. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మానవుని యందు పెరగనటువంటి ఆస్తి ఒక ప్రేమనొక్కటే. There lies in every man infinite joy, infinite love. ఆ ప్రేమ మాత్రమే మనకు తరగనటువంటి ఆస్తి. It is this love that is infinite. There will never be shortage. ఎక్కడైనా కొండలో కూర్చొని దండిగా భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉంటుంటే వినేటువంటి వారికి కూడాను మానసిక శాంతి కలుగుతూ ఉంటుంది. If we just go and sit there on the top of the mountain and start singing, those that listen to you will also be చంటి peaceful. పిల్లలు కానీ లేక ఇంకే మనుషులైనటువంటి యొక్క మృగములు కానీ పాటలు పాడుతూ ఉంటుంటే ఎంతో హాయిని అనుభవిస్తుంటాయి. Children, the animals also respond, enjoy blissfully in response to the music. కనుకనే పాటలు భగవంతుని యొక్క నామాన్ని మీరు స్మరిస్తూ ఉంటుంటే ఎంత కఠినమైనటువంటి హృదయమైన కరిగి ప్రవహిస్తుంది. The moment you start singing the glory of God, Nama Smarana, even a stone-hearted man, his heart will start melting. ఈ విధంగా అనుభవించినటువంటి వారు ఎంతమందినో భారతీయ చరిత్రలు ఎందు చదువుతున్నాము, చూస్తున్నాము. The history of Bharat is a revelation of such multitudes of people who have experienced such bliss. కనుక మనకు కష్టములు వచ్చేదంతా కూడా ఎంత కష్టములు పడ్డామో అన్ని సుఖములు కూడా మనకు లభిస్తాయి. We may pass through difficulties, but yet you will have very good time ahead of you. ఎక్కడైనా ఒక మట్టిలో గుంత తీస్తూ పోతున్నామంటే If you dig a pit anywhere at some spot, ఆ మట్టి అంతా ప్రక్కన గుట్ట మాదిరి ఏర్పడుతుంది. all that, the dirt, the soil that you just take it out and keep కానీ దాని it, ప్రక్కనే పెద్ద గుంత కూడా ఉంటుంటారు. deeper the pit here and the top bigger the అయ్యో more over ఇంత there. పెద్ద గుంత ఉంటుండదే అని భయపడనక్కర్లేదు. Don't be afraid of the pit there. ఆ గుంత మట్టే గుట్ట మట్టే గుంత మట్టి. Just the soil out of this pit and the heap by its side are of the same quality. కనుక మీరు ఎన్ని కష్టపడి పడినారో అంత గుంతకు దాని ప్రక్కలో గుట్ట వలె మంచి సుఖములు కూడా ఉంటుంటాయి. Therefore, just by the side of the pit, you find a heap of soil there. ఆ యొక్క దీనిని ఆ గుంతలో పడివేస్తే మనకు సుఖంగా సమానమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. You can cover the pit and bring it to equal level. అదే ఈనాడు మనం తెలుసుకోవాల్సినటువంటిది. That's what we have to know సరే, today. నాకు ఈ కష్టమైనటువంటి గుంతలో నేను పడ్డాను, Because of difficulties, I దీన్ని fell ఏ into the pit. విధంగా నేను పూడ్చటము, How can I cover it ఏ up? విధంగా నేను భరించటము, How can I bear? బాధపడనక్కర్లేదు. Don't feel sad. ఆ ప్రక్కన ఉన్నటువంటి గుట్ట మట్టే గుంతలో పోస్తే గుంత కూడా బూడుతుంది. And the soil just by its side of the pit can be used to cover this pit, the difficulty. ఆ యుక్తిని మీరు భక్తి ద్వారా అనుభవించాలి. This you can experience through devotion. కనుకనే ప్రక్కనే గుట్ట కూడా ఉంటుండాలి. కనుక ఈ గుంత మట్టి అని మీరు తెలుసుకొని ఆ గుంతను గూర్చడానికి, ఆ కష్టముల నివారణ గావించుకోవడానికి తగిన కృషి చేయాలి. We should make every effort to see that we will be free from this pit of difficulties by covering up with the soil by its side, by repeating God's name. కనుక ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీరెంత ప్రేమతో మీరు ఇక్కడికి శ్రమపడి వచ్చారో You have come here with lots of love for Bhagavan. అదే ప్రేమ చేతనే మీరందరూ కూడా స్వస్థానం సుఖంగా చేరండి. Bhagavan wishes that you should go back, return with equal bliss and joy. అక్కడ పోయి చేరిన తర్వాత ఈ ఆనందాన్ని మీరు అనుభవిస్తుంటుంటే
ఆ పడినటువంటి గుంత యొక్క పూర్తి చేసుకోవచ్చును. The moment you recall and recollect the bliss that you experienced here, back home, you will naturally forget all కష్ట the సుఖములు pain. రెండును కలిసి ఉండు. The difficulty, happiness, the pleasure and the pain go దీని together. విడిది ఎవ్వరి వశము కాదు. It is impossible for anybody to separate them. కనుకనే కష్టము భరించలేని సుఖం బటందరు. The fructification, fulfillment of pain lies in pleasure. కనుక కష్ట సుఖములు మనకు వచ్చిండేటువంటిదంతా సమత్వం ఏర్పరిచే నిమిత్తమై ఏర్పడినటువంటివి. The pain and pleasure do come in our life to develop the spirit of equanimity, equal-mindedness, ప్రేమ స్వరూపులారా, embodiment of love. మీరు తరగనేటువంటి యొక్క ఆస్తి ఒక ప్రేమ. You have got this boundless love within ఆ everybody. ప్రేమనే భగవంతుని యొక్క ప్రాపర్టీ. Your love is the property of Bhagavan. కనుకనే మీరు ఆ ప్రేమను పెంచుకోండి. See that you grow in love. కనుకనే భగవంతుని యొక్క ప్రేమ దీనికి చోడు నీడై మిమ్మల్ని అన్ని విధాలా కాపాడుతుంది. It's the divine love that will protect us. It is the divine love which is our anchor and support. మన ఆస్తి పాత్రంతా ధనధాన్యముల చేత ఏర్పడినవన్నీ మీరు భావించకండి. Do not think that the bliss that you get out of the pleasures and comforts of life. మన నిజమైనటువంటి ధనము ప్రేమనే ప్రేమనే ప్రేమనే. Our true wealth is only love. ప్రేమ కరిగేటువంటిది కాదు. And this wealth of love will never diminish. కానీ తరిగేటువంటిది కాదు. It will never run short. ఎప్పుడు కూడాను పెరుగుతూనే పోతుంటది. It goes on increasing ever and ever. ప్రేమతత్వాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తులు దీని సత్యాన్ని చక్కగా అర్థం చేసుకోవచ్చును. Those that have realized the significance and the nature of love will know that. నిన్న దినం మీరు బజార్ తిరిగి మీరు చెప్తున్నటువంటి మాటల చేతను ఎంతనో హృదయము ఉప్పొంగిపోతుంది. You went round all the streets there in Puttaparthi, spreading joy to everybody. That must have given you bliss. కనుక మీరు ఈ నామస్మరణ చేసుకుంటూ ఎలాంటి సమయంలో దుఃఖం ఏర్పడితే చక్కగా మీరు గొంతెత్తి నామస్మరణ చేయండి. In times of pain, sing loudly, full-throated. ఈ ప్రేమతో మనం పాడుతుంటే ఎవరైనా హాస్యం చేస్తారేమని దానికి భయపడకండి. Never think that others are going to make fun of you. ఎవరేమనుకున్నా కూడాను మనం భయాన్ని దూరం పెట్టేసేసి ధైర్యంగా నామస్మరణ చేయాలి. Let anyone think as they wish, but have the conviction that you believe in God. Sing His glory. అప్పుడే మీకు తగినటువంటి దైవశక్తి మీలో లభిస్తుంది. Then you will have all the divine power. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీరందరూ ఇక్కడ చేరటం All of you assembled here. నాకెంతో ఆనందము. All of you assembled here and made Bhagavan very, very happy. మీకందరికీ ఆనందము, సౌఖ్యము, సంతోషము, శాంతి అన్ని కూడా నువ్వు లభించాలని నేను ఎప్పుడు కూడా ఆశిస్తూనే ఉంటాను. Bhagavan always wishes and blesses you that you should have that eternal bliss, eternal peace, eternal happiness. ఈనాడు మీరు 5,000 మంది ఇక్కడ చేరారని అనుకుంటున్నారు. You are happy because of number 5,000 here. ఈ 5,000 మంది కూడా ఈనాడు స్వామి ప్రసాదము క్యాంటీన్ లో అందరూ సుఖంగా మీరు భోజనం చేసేయండి. Bhagavan wants you to have Bhagavan's prasadam there in the canteen today. ఇది ఏమి కానీ అక్షయంగా మారిపోయి This prasadam you are going to have here will be మీ infinite. కష్టములు నష్టములు అన్నిటి క్షయమంతా కూడాను నివారణ అవుతుంది. And it is going to make you free from all your problems, worries and anxieties. అన్ని కూడాను ఇక్కడ ఆనందంగానే ఫ్రీగానే లభించేటువంటివి. Everything is available free here, totally free. ఎక్కడే గానీ భగవంతుడు ఒక కాసునికై లొంగి తాను పేరును చెడగొట్టుకోడు. God never expects money. He will never make His name spoiled that way. కనుకనే ఎక్కడ డబ్బు చేరుతుందో అక్కడంతా కూడా మరణం ఏర్పడుతుంది. Where there is money, there will be disrepute. కనుక స్వామి యొక్క ఆస్తి అంతా ప్రేమమే. Bhagavan's property is love, love. ఈ ప్రేమ చేతనే మీరు ప్రాణం నిలుపుకోండి. Make your life full of love. ఒక్క ప్రేమ మీకు వెంటనే ఉంటుందంటే సమస్త కర్మలు కూడాను నివారణ అయిపోతాయి. When once you have love, all your actions will be fulfilled, successful. కనుక ఈనాడు అందరూ కూడా పోయి ఫ్రీగా క్యాంటీన్ లో భోజనం చేసి తదుపరి ఆనందంగా మీరందరూ బయలుదేరి వెళ్ళండి. Bhagavan wants you to have prasadam there in the canteen, totally free, and enjoy His blessings.
ప్రేమ స్వరూపులారా, embodiments of love. ఇక్కడ వచ్చినందుకు మీ హృదయాల్లో ప్రేమను పూర్తి నింపుకోండి. Having been here, fill your hearts totally with love. పూర్వము ఇక్కడికి వచ్చేటప్పుడంతా కూడాను ఒక సింగర్ ఉండేటువంటి వాడు. Earlier, there was one singer. ఇక్కడికి వచ్చేటువంటి వాడు. He used to visit this place ఆయన frequently. ఎప్పుడు చూసినా కూడాను బజార్లో పోతున్నప్పుడు కూడాను పాటలు పాడుకుంటూ పోయేటువంటి వాడు. Goes on singing all the time, all over, wherever he moves about. కనుక ఈ పాటల వల్ల ఎందరి హృదయాలను ఉప్పింపు చేస్తుంది. This music rendered by them made everybody blissful. చల్లగాలిలో యమునా తటిపై శ్యామసుందరిని మురళి 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 అని పాడేవాడు. Rajeshwar Rao used to sing here. Oh Krishna, sing the melody. Sing through with your flute along the shores of Yamuna. Oh God, sing for us. కనుక అతని యొక్క భావము అతనికే తెలుసును కానీ అన్యులకు తెలియదు. The feelings are best known to himself. కనుక అలాంటి పవిత్రమైన హృదయం ఎక్కడ ఉండినప్పటికీ అది సార్థకమే గావిస్తుంది. Wherever they are liberated. దాన్ని అమ్ముకొని తినేటువంటి వారికి ఎప్పటికైనా ఆనందమే కలగదు. Those that make business of the music can never be blissful and happy. కానీ వారు ఎప్పుడు కూడా ఈ బిజినెస్ దిగేటువంటి వారు కాదు. వారి హృదయం ఆనందంగా ఉప్పొంగే నిమిత్తమై వారు పాడేటువంటి వారు. The joy that has spilled out of their hearts have appeared manifested in the form of music. వారు ఉండినా పోయినప్పటికీ వారి కీర్తి శాశ్వతంగా నిలుస్తుంటది. They may not be in our midst today, but they have earned the reputation that would stand lifetime for ages to come. ఇప్పుడు చూడండి, భగవత్ నామస్మరణ చేసేటువంటి వారు ఎప్పటికి కూడా సార్థకంగానే వాళ్ళు పోయినప్పటికీ అవి శాశ్వతంగా నిలిచి ఉంటాయి. Those that have sung the glory of God, they may not be in our midst, but they are remembered forever and ever. శాశ్వతంగా నిలిచేటువంటి ఆస్తి భగవత్ నామస్మరణే. Therefore, that would remain with us permanently, eternally, is మీకు only God's గొంతు name. ఉండినా లేకపోయినా, మీకు స్వరం ఉండినా రాకపోయినా, మీరు ఏదో హృదయంలోనైనా కూడాను ఆ భగవత్ నామస్మరణ చేస్తురండి. We may not be able to sing loudly, we may not have sufficient energy to do so, but we can sing within. తప్పక అదే మీకు గొప్ప పుణ్యంగా కట్టగల కట్టుకుని వచ్చేసి మీకు సహాయం చేస్తుంది. Repetition of God's name will earn God's merit, the punya, lots of it. నైతికంగా, భౌతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా, లౌకికంగా అన్నింటి ఎందుకును అది మిమ్మల్ని ఎంతో తోడునీడిగా ఉంటుంది. God's name will be a support at all levels, physical, ethical, moral, worldly, at all levels of human life. కనుక కేవలము భక్తిని మాత్రమే పోషించడం కాదది, యుక్తిని, రక్తిని, అనురక్తిని, భక్తిని, విరక్తిని కూడా పోషిస్తుంది. It's not merely bhakti, the devotion. It also finds us fulfillment, rakti. It also gives us a kind of attachment, the anurakti. It also develops detachment, virakti. కనుక ఈ యొక్క దైవ చింతన మీకు అన్ని విధాలా తోడుగా ఉంటుంటాది. God will support you in every way. ఏదైనా ఇంత పెట్టి భుజించి ఉండేటప్పుడు దాన్ని భుజించి భగవత్ నామస్మరణ చేసి మింగండి. Before you start eating things, think of God and pray to Him. దాన్ని ఆ భగవత్ నామస్మరణ చేస్తూ భుజించే ఆ నామస్మరణ వల్లనే మీకు హృదయంలో చేరిపోతుంది. In fact, the whole food will get into you. The essence will go all over the body as you sing His glory. కనుకనే పూర్వీకులంతా బ్రహ్మార్పణం, బ్రహ్మహావిత్, బ్రహ్మాగ్నో, బ్రహ్మనాహృతం, బ్రహ్మైవ తేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధిన అని బ్రహ్మార్పణం అనేది పెట్టు వాడు మింగుతుండేటువంటి వారు. Therefore, the ancients start taking food by just offering to God, brahmarpanam, offering to God, and then start. కానీ వాళ్ళకి తెలుసో తెలియకనో బ్రహ్మార్పణం అని మింగినప్పటికీ కూడా లోపల నుంచి జవాబు వచ్చేటువంటిది. Whether they know or not, as they offer to God, there is an answer from within. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. The answer comes, I am there in you in the form of Vaiswanara. I am the one who masticates, I am the one who assimilates, I am the one who digests, I am the one who supplies the essence to the body. కనుక లోపల నుంచి మనకు సప్లై వస్తుంటుంది. అదే ఈ సౌండ్, రిఫ్లెక్షన్, రియాక్షన్. So the answer Vaiswanara we get from within is reaction, reflection and resound. కనుక మనము కోరినటువంటిదంతా కూడాను వినపడకపోయినప్పటికీ ఆ నామం అనేటువంటిది నీకు చెవులకు తప్పక దిమ్మిడి కట్టుతుంటుంటారు. In fact, we may not sing His glory loudly, it may not be heard by anybody, but you can think of Him within, silently.
भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, प्रेम भक्ति बिना उद्धार नहीं, हरि सेवा निर्वाण नहीं, हरि सेवा बिना निर्वाण नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं। शांति नहीं,